నేను మీతో ఒక న్యూ టాపిక్ చెప్తాను అనమాట. ఆ టాపిక్ పేరు ఏంటంటే సెంటెన్సెస్. నిన్న క్లాస్లో సెంటెన్సెస్ గురించి చెప్పడం జరిగింది. అంటే సెంటెన్సెస్ చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ అవన్నీ చెప్పాను అనమాట. ఈరోజు ఏమవుతుందంటే సెంటెన్సెస్ సెకండ్ టైప్ అనమాట. జనరల్గా సెంటెన్సెస్ టూ టైప్స్ అనమాట. అంటే టూ టైప్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది మీనింగ్ అన్నది ఒక సెంటెన్సెస్, దాంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ నేను చెప్పాను. ఈరోజు ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ ది క్లాజ్ అనమాట. ఈ క్లాజ్ సెంటెన్సెస్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం జనరల్గా అయితే సెంటెన్సెస్ అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనుకుంటాం. అవి కాకుండా అసెప్టివ్ అని, ఇంట్రాగేటివ్ అని మీనింగ్లో చెప్పాను. ఇప్పుడు వన్ బై వన్ మళ్ళీ నీట్గా చెప్తాను. మనం ఈ సెంటెన్సెస్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఏమవుతుంది, సెంటెన్సెస్ మీనింగ్ తెలియాలి. సెంటెన్స్ అంటే ఏంటి, ఆ మీనింగ్ కూడా సెంటెన్స్ టాపిక్లో చెప్పాను. సెంటెన్స్ అంటే ఏంటి, సబ్జెక్టు వర్బు ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని సెంటెన్సెస్ అంటారు. క్లాస్ దానికి కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లాసెస్లో అది సపరేట్ వీడియో చేశాను. క్లాస్ అంటే కూడా తెలియాలి, ఎందుకంటే క్లాస్ గురించి తెలిస్తేనే మనకి ఈ సెంటెన్స్, ఈ సింపుల్ కాంపౌండ్ ఇవన్నీ అర్థమవుతాయండి. క్లాస్ అంటే ఏంటి, సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగు ఇచ్చిన ఇవ్వకున్నా దాన్ని క్లాస్ అంటారు. క్లాస్ అంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చిన ఇవ్వకున్నా దాన్ని క్లాస్ అంటారు. మళ్ళీ క్లాజ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను. ఆ క్లాస్లో ఉంది, దానిలో చూడండి. ఫ్రేజ్ అంటే సబ్జెక్టు వెర్బ్తో సంబంధం ఉండదు, దానికి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. అంటే సబ్జెక్టు వెర్బ్ ఉన్నా లేకున్నా కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది ఫ్రేజ్ అనమాట. ఫ్రేజ్ గురించి కూడా చెప్పాను, క్లాస్ గురించి చెప్పాను. ఇవైతే చూసుకోండి, ఎందుకంటే ఇవి సెంటెన్స్ గురించి కూడా చెప్పాను. సెంటెన్స్ కూడా నిన్న ఒక క్లాస్లో కవర్ చేసింది బేస్డ్ ఆన్ ది మీనింగ్ అనమాట. ఈరోజు మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తున్నా, ఎందుకైనా మంచిదని మళ్ళీ కొంచెం గుర్తు చేయటం అవుద్దని. బేస్డ్ ఆన్ ది క్లాస్ అయితే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అని. బేస్డ్ ఆన్ ది మీనింగ్ అయితే అసెటివ్, ఇంట్రాగేటివ్, ఇంపారేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ అండ్ ఒప్టేటివ్. ఈ ఒప్టేటివ్ అన్నది జనరల్గా మనకు కనబడదు అనమాట. దీని గురించి కూడా అక్కడ చెప్పాను ఆ క్లాస్లో, అది కూడా మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈరోజు చెప్పేది బేస్డ్ ఆన్ ది క్లాస్ గురించి, క్లాస్ సెంటెన్సెస్ గురించి చెప్తాం. అసలు వాట్ ఈస్ ద క్లాస్, క్లాస్ అంటే ఏంటి అది మీకు చెప్తా. అంటే మీకు ఇక్కడ ఈ టేబుల్ ఒకటి ఇచ్చాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్కి క్లాస్కి డిఫరెన్స్ ఏంటని ఇప్పుడే చెప్పాను కదా. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్టు వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అని సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా ఏమో ఈ ఈజ్ పూర్ అంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది సెంటెన్సెస్. క్లాస్కి ఏమవుతుందంటే గ్రూప్, అది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని, సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా దాన్ని సెంటెన్స్ క్లాస్ అంటారు అనమాట. ఈ ఈజ్ పూర్ ఇక్కడ మీనింగ్, ఇక్కడ ఇది కాపీ మళ్ళీ రెండోసారి అయిపోతుంది. ఓకే, కంప్లీట్ మీనింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా అది క్లాస్ అంటారు అనమాట. ఇఫ్ యూ గో టు ఆగ్రా దో ఈ ఈజ్ పూర్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్సెస్ చూడండి. ఈ సెంటెన్స్లో మనకి ఏం కనబడుతుందంటే 1 minute. ఇఫ్ యూ గో టు ఆగ్రా, మీరు ఆగ్రా వెళ్ళినట్లయితే, ఆగ్రా అంటే ఇఫ్ యూ గో టు ఆగ్రా దో ఈ ఈజ్ పూర్ అంటే మీరు ఆగ్రా వెళ్ళినట్లయితే దో ఈ ఈజ్ పూర్, ఆయన పూర్ అయినప్పటికీ. దో ఈ ఈజ్ పూర్ అంటే మీరు ఒక మీనింగ్ చెప్పారు. అంటే ఒక సెంటెన్సు దీంట్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఆయన ఆగ్రా వెళ్తే అన్నారు, వెళ్ళినట్లయితే అన్నారు. అంటే ఇంకా కంప్లీట్ అవ్వటానికి ఇంకో సెంటెన్స్ అవసరం అన్నమాట ఆ క్లాస్కి. దానికి ఇంకొక క్లాస్ అన్నది అవసరం అనమాట. ఆ ఏ క్లాస్ అంటే మెయిన్ క్లాస్ అనమాట, అది అవసరం కాబట్టి సెంటెన్స్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. అందుకని దాన్ని క్లాస్ అంటారు అనమాట. అంటే క్లాస్లో కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాసు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది సబార్డినేట్ క్లాస్ అనమాట. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లాస్లో చెప్పాను, చూసుకోండి. ఓకేనా, మీకు ఈ క్లాసు సెంటెన్స్ గురించి డిఫరెన్స్ అయితే ఇదనమాట. ఇప్పుడు చూద్దాం, మీకు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లాసెస్లో మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామని, ఎందుకంటే ఇవి చెప్పే ముందు కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈ క్లాజుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. క్లాజెస్ ఆర్ టూ టైప్స్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్.
మెయిన్ క్లాజ్ అంటే ఏమవుతుందంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, అంటే కంప్లీట్ మీనింగ్ అయితే ఇవ్వదు అనమాట. అది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ బిగిన్ విత్ ఏ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ డిఫరెంట్ కంజంక్షన్ అయితే ఆ క్లాస్లో చెప్పాను, అవి రాసుకోండి, లేదంటే ఆన్లైన్లో కూడా చూసుకోండి. ఓకే, సబార్డినేట్ క్లాజ్ ఏంటి? సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సబార్డినేట్ క్లాజ్ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్. ఈ సబార్డినేట్ కంజంక్షను బిగిన్తోనే అవ్వాలని కాదు, సెంటెన్స్లో ఎక్కడన్నా ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు అనమాట. సబార్డినేట్ క్లాజ్ గురించి అయితే ఇది చాలా సింపుల్ అనమాట. మెయిన్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు అనమాట, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అనమాట. చాలా ఈజీ ఇది, మీరు అది కొంచెం అబ్జర్వేషన్ చేస్తే అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ రెడ్లో రాశాను కదా, వీ వాంట్ టు టెల్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ కెన్ యూజ్ ది కంజంక్షన్. సరే, ఇప్పుడు మనం ఏదైనా ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ ఏదైనా చెప్పాలనుకుంటే ఈ కంజంక్షన్స్ వాడి మన ఇన్కంప్లీట్ సెంటెన్స్ చెప్పొచ్చు అనమాట. రాముడు వెళ్ళి అంటే రాముడు వెళ్ళే అన్నారు అనుకోండి, సపోజ్ రాముడు వచ్చి అన్నారు అంటే రాముడు వచ్చిన తర్వాత ఇంకేదో పని చేశాడు. రాముడు వచ్చి అంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది. మన తెలుగులో రాముడు వచ్చి, రాముడు వెళ్ళి అన్న మీనింగ్లో ఏదైనా చెప్తాం కదా, అంటే అలాంటి సెంటెన్స్ చెప్పాలంటే మన కంజంక్షన్ అయితే యూజ్ ఉంటుంది అనమాట. ఎలా యూజ్ ఉంటుందంటే ఇక్కడ ఒక మీనింగ్ ఉంది చూసారా, ఇఫ్ యూ గో టు ఆగ్రా అంటే మీరు ఆగ్రా వెళ్ళినట్లయితే, దో ఈజ్ పూర్, ఆయన పూర్ అయినప్పటికీ, అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ చెప్పాలన్నా సబార్డినేట్ కంజంక్షన్ అనేది అవసరం అనమాట. అందుకే ఇది రెడ్ మార్క్, ఇది టేబుల్లో ఉంటే బాగున్నాం, మరి వేయలేదు. ఇది దాని రీజన్ అయితే అదనమాట. మనం ఏమైనా ఇన్కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలనుకుంటే ఈ కంజంక్షన్స్ అయితే అవసరం అనమాట. ఇక్కడ చూడండి, కంజంక్షన్స్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని, సబార్డినేట్ కంజంక్షన్స్ అని, ఇక్కడ కంజంక్షన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చాను. ఈ కంజంక్షన్స్ ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా చూసుకోండి, రాసుకోండి, ఎందుకంటే నాకు ఏమైతే దొరికిందో అవి చెప్పడం జరిగింది. కోఆర్డినేట్ కంజంక్షన్ చూడండి, పర్రు, నారు, నైదర్ నారు, ఎయిదర్ ఆరు, నైదర్ నారు, ఎండ్, పట్టు, ఆరు, ఎట్టు, స్టిల్, ఎల్స్, యాజ్ వెల్ యాజ్. ఇవి కాకుండా ఇంకా చాలా వరకు కోఆర్డినేషన్ కంజంక్షన్స్ ఉన్నాయన్నమాట, అవి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీవేర్ ఫౌండ్ ది కోఆర్డినేట్ కంజంక్షన్ ఆల్వేస్ కంబైన్ విత్ 2 మెయిన్ క్లాస్. అంటే ఇది మీకు తర్వాత చెప్తాను దాన్ని ఏంటంది. ఇఫ్ క్లాస్ బిఫోర్ ది నో కంజంక్షన్స్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ది సెంటెన్సెస్ మెయిన్ క్లాస్. సరే చూద్దాం, సబార్డినేట్ కంజంక్షన్ చూద్దాం. క్లాస్ బిగిన్స్ విత్ ఏ సబార్డినేట్ కంజంక్షన్, దట్ క్లాస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమేమి ఉంటుందంటే ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, సో దట్, ఇన్ ఆర్డర్, దట్, సో దట్, ఇన్ ఆర్డర్, ఇది 2 టైమ్స్ వచ్చింది మళ్ళీ. ఓకే, ప్రొవైడెడ్ దట్, సిన్స్, బికాస్, వాట్, వై, whom, when, which, how, until, lest, then, as soon as long as. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్స్ ఎందుకని చెప్తాయి. క్లాజ్ అనాలిసిస్లో ఏమవుతుందంటే, మనం ఎప్పుడన్నా సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ తెలియాలంటే, అంటే మీకు క్లాజ్ గురించి పూర్తిగా తెలియాలన్నమాట. క్లాజ్ గురించి ఎందుకు తెలియాలంటే అది మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి మెయిన్ క్లాజ్ అనుకోండి, సబ్జెక్టు వెర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాజ్ అని, సబ్జెక్టు వెర్బ్ ఉండి ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది సబార్డినేట్ క్లాజ్ అని. సబార్డినేట్ క్లాజ్లో ఏమవుతుందంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి, ఓకేనా. మెయిన్ క్లాజ్లో కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం సింపుల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ సెంటెన్సెస్ అంటే దాని మీనింగ్లో ఉంది కదా, సింపుల్ సెంటెన్సెస్ అంటే ఓన్లీ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్సెస్ అనమాట. రామ గో టు స్కూల్ అనుకోండి, రామ గో టు స్కూల్, ఈ ఈజ్ ఆనెస్ట్, ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఒకే ఒక సెంటెన్సెస్ ఉంటుంది, దాన్నేమో సింపుల్ సెంటెన్సెస్ అంటారు. దాంతో పాటు ఫ్రేజ్ ఉండొచ్చు, ఫ్రేజ్తో పని ఉండదు, ఎన్ని ఫ్రేజులైనా ఉండొచ్చు అనమాట. సింపుల్ సెంటెన్స్ కావాలంటే అది ఒక మెయిన్ క్లాజ్ అయితే ఉండాలన్నమాట. మెయిన్ క్లాజ్ ఉంటేనే సింపుల్ సెంటెన్సెస్గా అవుతుంది. ఫ్రేజ్ అంటే తెలుసు కదా, మనకి సబ్జెక్టు వెర్బ్ ఉండదు, కొన్ని పదాల సముదాయమే ఫ్రేజ్ అనమాట, కానీ అది ఒక మీనింగ్ అయితే ఇస్తుంది అనమాట ఫ్రేజ్. కొన్ని ఫ్రేజుల గురించి కూడా మీరు తెలుసుకోండి, అది బెటర్ అనమాట. ఓకే, ఫ్రేజ్
ఈ ఫ్రేజ్తో పాటు ఉంటుంది, ఫ్రేజు ప్లస్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఏముంటాయంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మెయిన్ క్లాజ్ అనమాట. ఇక్కడ చూడండి, నోట్లో రాసిన చూడండి, సెంటెన్సెస్ డస్ నాట్ హ్యావ్ ఏ కంజంక్షన్, దట్ సెంటెన్స్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. అవును, అంటే సెంటెన్సెస్ కంజంక్షన్ లేకపోతే అది సింపుల్ సెంటెన్స్ కానీ గుర్తించవచ్చు అని అర్థం అనమాట. అంటే మనకి సింపుల్గా ఏమవుతుందంటే ఏ కంజంక్షన్ లేనిదైతే కోఆర్డినేట్ కంజంక్షన్ కానీ ఉండకుండా, లేకుంటే సబార్డినేట్ కంజంక్షన్ లేకుండా ఉండేది సింపుల్ సెంటెన్సెస్ అన్నమాట. సింపుల్ సెంటెన్స్ని ఎప్పుడన్నా ఐడెంటిఫై చేయమని చెప్తే అది ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటుంది అని మీరు అది గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకే, కాంపౌండ్ సెంటెన్సెస్ చూడండి. కాంపౌండ్ సెంటెన్సెస్ which consist of two main clauses combined with a coordinating conjunction, that sentence called compound sentences. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మెయిన్ క్లాజులు అని చెప్పాను కదా, అంటే టూ మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక కోఆర్డినేషన్ కంజంక్షన్తో కంబైన్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అది కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక సెంటెన్సెస్ ఉంది కదా, ఇక్కడ చూడండి, టూ మెయిన్ క్లాజెస్. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్, ఒక్క నిమిషం. ద సెంటెన్సెస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ టూ మెయిన్ క్లాస్ కంబైన్డ్ విత్ ఏ కోఆర్డినేట్ కంజంక్షన్, దట్ సెంటెన్స్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏమవుతుందంటే టూ మెయిన్ క్లాజెస్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్సెస్. అది ఏమవుతుందంటే సబార్డినేట్ కంజంక్షన్తో కంజంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈజ్ పూర్ బట్ ఈ ఈజ్ ఆనెస్ట్. రామాయణ చేత గో టు ఫారెస్ట్. ఇప్పుడు అంటే రామాయణ చేత గో టు ఫారెస్ట్ అని టూ సెంటెన్సెస్ని కలుపుతుంది అనమాట, కంజంక్ట్ చేస్తుంది. అందుకనే అది కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ గుర్తించాల్సింది, కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే రెండు మెయిన్ క్లాజులు ఉండాలి, అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. లేదా కోఆర్డినేషన్ కంజంక్షన్తో రెండు సెంటెన్స్ని కలిపి ఉండాలి, అలాంటప్పుడు అదేమవుతుంది, కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతుంది అనమాట. ఇక్కడ నోట్లో కూడా అదే రాసి చూడండి, సెంటెన్సెస్ కంటైన్స్ కోఆర్డినేషన్ కంజంక్షన్, దట్ సెంటెన్స్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్. అంటే కన్సిస్ట్, ఇది కంటైన్స్ కాదు, కంటైన్స్ పదం తప్పు, ఒక నిమిషం ఆగండి. కన్సిస్ట్ sentence has coordinate conjunction, that sentence called compound sentence. ఇక్కడ చూద్దాం కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి. సెంటెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ మోర్ సబార్డినేట్ క్లాస్, దట్ సెంటెన్స్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. దో హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. అతను పేదవాడైనప్పటికీ నిజాయితీపరుడు అని అర్థం అనమాట. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ ముందన ఉండొచ్చు, వెనకన ఉండొచ్చు అనమాట, దానికి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అనుకోండి, సబార్డినేట్ ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఏముండదు. దీనికి ఏమవుతుందంటే మీకు క్లాస్ని ఎలా గుర్తించాలన్నది సబార్డినేట్ కంజంక్షన్ బట్టి క్లాస్ని గుర్తిస్తారు. ఇక్కడ మెయిన్ క్లాస్ ఎలా గుర్తించాలంటే కంప్లీట్ సబ్జెక్టు వెర్బుని కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా లేదా చూసుకుంటారు, అది మెయిన్ క్లాజా కాదని. కాంప్లెక్స్ సెంటెన్స్కు వచ్చినప్పుడు ఎలా అవుతుంది, ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అనమాట, అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, మళ్ళీ లాస్ట్కి ఇంకోసారి మళ్ళీ చెప్తాను. ఈజీ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సబార్డినేట్ కంజంక్షన్, దట్ సెంటెన్స్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. చూడండి, ఈ ఈజ్ టు వీక్ టు వాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, హీ లైవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్. 1 minute. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాను అనమాట. ఈ ఈజ్ టు వీక్ టు వాక్ అంటే ఇది ఏ సెంటెన్సెస్ అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది సింపుల్ సెంటెన్సెస్. ఎందుకంటే దీంట్లో సబ్జెక్టు వెర్బ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ అయితే ఇస్తుంది, కంజంక్షన్స్ అయితే ఏం లేవు అనమాట. అందుకనే ఇదేమో సింపుల్ సెంటెన్సెస్. హీ లైవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్.
ఇది కూడా సింపుల్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్. సీ లైవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్ విచ్ ఈజ్ ఎ బిగ్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూడండి, సీ లైవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్ విచ్ ఈజ్ బిగ్స్ అంటే ఇది ఏ సెంటెన్సెస్ చూడండి. ఇది ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది. ఎందుకంటే విచ్ ఈజ్ బిగ్ అనమాట, ఇది సబార్డినేట్ క్లాజు. సీ లైవ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్ ఇది ఓకే. ఇది ఏమవుతుందంటే ఇది మెయిన్ క్లాజు, ఇది సబార్డినేట్ క్లాజ్ అనమాట. అందుకనే ఇది కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? మీకు క్లాజుల గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. క్లాస్ గురించి తెలియకపోతే మీకు ఇది కన్ఫ్యూజన్ అయితే అవుతుంది అనమాట. సరే, ఈ హీస్ పూర్ బట్ హానెస్ట్. ఇక్కడ కంజంక్షన్ ఉంది చూసారా, ఈ హీస్ పూర్ బట్ హానెస్ట్. ఇక్కడ చూడండి, ఈ హీజ్ అంటే మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి. మెయిన్ క్లాజులు మీకు కనపడట్లేదు కదా, ఇక్కడ కూడా మెయిన్ క్లాజ్ ఉన్నట్టే మీరు భావించండి. ఎందుకంటే జనరల్గా సబ్జెక్ట్ ఇది వర్బు, ఇది ఆబ్జెక్ట్. అంటే ఈ హీజ్ పూర్, బట్ అది కంజంక్షన్ అనమాట. ఈ హీజ్ ఆనెస్ట్, అసలు యాక్చువల్లీ ఇక్కడ ఈ హీజ్ ఆనెస్ట్ అని ఉండాలి, కానీ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇది హానెస్ట్ అని పెట్టేశారు. నో ప్రాబ్లం. ఎప్పుడు కూడా కొన్ని సెంటెన్సెస్లో ఈ హీజ్ ఆనెస్ట్, ఈ హీజ్ పూర్ అండ్ ఈ హీజ్ పూర్ బట్ ఈ హీజ్ ఆనెస్ట్ అని ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడైతే అలా ఉండదు. ఇక్కడ ఈ హీజ్ ఉందని మీరు భావించండి, లేకపోయినా కానీ ఈ హీజ్ ఉన్నట్టే భావించాలన్నమాట. అందుకనే రెండు మెయిన్ క్లాజులు ఉంటేనే అది కాంపౌండ్ సెంటెన్సెస్ అవుద్ది. ఇక్కడ చూద్దాం ఇంకొకటి. ఈ సా ఏ టైగర్ అండ్ ర్యాన్ అవే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రెండు మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. హీ సా ఏ టైగర్ అంటే ఆయన టైగర్ని చూశాడు, మరియు హీ ర్యాన్ అవే. హీ ర్యాన్ అవే కూడా ఇక్కడ హీ ఉంటుంది అనమాట. దాన్ని చూసుకోండి, అంటే ఆ టైగర్ని చూసి పారిపోయాడు అని అర్థం. ఓకే, దో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్సెస్ ఇచ్చాము. దో హీ వాజ్ ఓల్డ్, హీ వర్క్డ్ హార్డ్ అండ్ హెల్ప్డ్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్స్. ఇది ఏం సెంటెన్సెస్ అంటే ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని, లేకపోతే మిక్స్డ్ సెంటెన్సెస్ అంటారు. ఎందుకంటే దో హీజ్ 1 minute, దో హీ వాజ్ ఓల్డ్, ఆయన ముసలివాడు అయినప్పటికీ అని అర్థము. హీ వర్క్డ్ హార్డ్ అండ్ హెల్ప్డ్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్స్. ఇక్కడ ఇది సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సబార్డినేట్ క్లాజు. ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ హార్డ్ అంటే ఈయన, ఇది మెయిన్ క్లాజ్ అనమాట, ఆయన హార్డ్ వర్క్ చేస్తాడని. అండ్ హెల్ప్డ్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్స్, ఆయన అతని మనవలకు అనమాట. గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే మనవలు కదా, వాళ్ళకి సాయం చేస్తాడని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. ఓకే, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, రెండు మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. రెండు మెయిన్ క్లాజులు ఉంటే అది ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతుంది. సబార్డినేట్ క్లాజ్లో ఎక్కడైతే ఉంటే అది కాంప్లెక్స్ అవుతుంది. అందుకని ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని, లేకపోతే మిక్స్డ్ సెంటెన్సెస్ అని అంటారనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఎందుకు చెప్పాలనిపించిందంటే క్లాజెస్ గురించి క్లాస్ చెప్పాను ఇంతకుముందు క్లాస్లో, మీరు అది ఒకసారి చూడండి. క్లాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు క్లాస్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. క్లాస్ అంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా దాన్ని క్లాజ్ అంటారనమాట. క్లాజులు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాజ్ ఏమవుతుందంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాజ్ అవుతుంది. సబ్జెక్టు వర్బ్ ఉండి ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి, క్లాజులు 2 టైప్స్, ఒకటి మెయిన్ క్లాజు, రెండు సబార్డినేట్ క్లాజు. మెయిన్ క్లాజ్ ఏమవుతుందంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాజ్ అవుతుంది. సబార్డినేట్ క్లాజ్ ఏమవుతుందంటే సబ్జెక్టు వర్బ్ ఉంటుంది, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, మరియు సబార్డినేట్ కంజంక్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఐడెంటిఫై చేయటం ఎలా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి క్లాజ్ గురించి కదా, ఇప్పుడు చూడండి. మన దీంట్లో ఏమవుతుందంటే మనము ఇప్పుడు చెప్తున్నాం కదా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. సింపుల్ సెంటెన్సెస్లో ఏమవుతుందంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్సెస్ అంటారు. అంటే మెయిన్ క్లాజ్ అంటే సెంటెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్జెక్టు వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాని సెంటెన్సెస్ అంటారు.
దీంట్లో ఏమవుతుందంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సెంటెన్సెస్ అంటారు. సారీ, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే సింపుల్ సెంటెన్స్ అని, రెండు మెయిన్ క్లాజులు ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్సెస్ అని, ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారనమాట. ఇప్పుడు నేను మీకు సెంటెన్సెస్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ది మీనింగ్ అనమాట. ఇప్పుడు చెప్పేది బేస్డ్ ఆన్ ది క్లాజ్ అనమాట. బేస్డ్ ఆన్ ది క్లాజ్ అంటే క్లాజ్ గురించి మీకు తెలియాలి. బేస్డ్ ఆన్ ది మీనింగ్ అంటే అది కూడా క్లాజ్ గురించే తెలియాలి. ఎందుకంటే క్లాజ్ గురించే తెలియాలి. బేస్డ్ ఆన్ మీనింగ్లో మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటవుతుందంటే అసర్టివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్సెస్లో మళ్ళీ 2 ఉన్నాయి, అఫర్మేటివ్ అని, నెగిటివ్ అని. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్కి వాడతారు. అఫర్మేటివ్ అంటే అఫర్మేటివ్ పాజిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్స్ కంటే నో, నాట్ అనే పదాలు ఎక్కడైతే యాడ్ అవుతాయో నెగిటివ్ సెంటెన్స్ అవుతాయి, దానికి వాడతారు అనమాట. అది ఫస్ట్ వన్ ఏంటిది అసర్టివ్లో. తర్వాత సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం క్వశ్చన్ చేస్తాం కదా, దాని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. మన దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, WH క్వశ్చన్స్ అని, SR నో క్వశ్చన్స్ అని. మనం దానికి ఏమవుతుందంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం ఏదైతే క్వశ్చన్స్ ఇతరులకు అడుగుతామో, అంటే మనకి ఇన్ఫర్మేషన్ రాబెట్టడం కోసమని మనం అడుగుతామో వాటిని WH క్వశ్చన్స్ అని. మనకు ఆన్సర్గా వచ్చే క్వశ్చన్స్, మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో మనకి ఆన్సర్గా ఎస్ కానీ నో కానీ వస్తుంది ఆన్సర్గా, అలాంటప్పుడు వాటికి SR నో క్వశ్చన్స్ అంటారు. అది సెకండ్ టైప్ ఆఫ్ ది సెంటెన్సెస్. దేంట్లోనూ బేస్డ్ ఆన్ ది మీనింగ్లోను. బేస్డ్ ఆన్ మీనింగ్లో థర్డ్ సెంటెన్సెస్ ఏమవుతుందంటే ఇంపారిటివ్ సెంటెన్సెస్. ఇంపారిటివ్ సెంటెన్సెస్ అంటే వెర్బ్తో స్టార్ట్ అవుతుంది అనమాట, దాన్ని ఇంపారిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఓపెన్ ద డోర్ అని, క్లోజ్ ద డోర్ అని అలాంటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఇంపారిటివ్ సెంటెన్సెస్. తర్వాత లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకము, ఓ అలాసో అనే పదంలోనే వచ్చేది ఆశ్చర్యార్థకం అనమాట. మనం ఆశ్చర్యపోతాం కదా, అలాంటప్పుడు యూజ్ చేసేది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనమాట. లాస్ట్గా అప్టేటివ్ సెంటెన్స్. అప్టేటివ్ అంటే మనకి దీవెన, అంటే గాడ్ బ్లెస్ యూ అని దీవించడానికి, అంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం ఐ హోప్ యు ఆర్ టు గుడ్, అంటే మీరు మంచిగా ఉండాలని విష్ తెలిపినప్పుడు. కర్స్ అంటే మీనింగ్ శాపనార్థాలు పెడతాం కదా, శాపనార్థాలు పెట్టేటప్పుడు అది అప్టేటివ్ సెంటెన్సెస్ అయితే వాడతారు. ఈరోజు అయితే సెంటెన్స్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పేశాను కదా, మీకు ఫ్రేజ్ చెప్పాను. ఫ్రేజ్ అంటే మీకు తెలుసు, క్లాస్ చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లాసెస్ చెప్పాను, సెంటెన్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ చెప్పాను. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంతకుముందు నౌన్ చెప్పాను. నౌన్ తర్వాత మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, ఇంకా రిమైనింగ్ 7 ఉన్నాయి. 7 కంప్లీట్ చేస్తాను. నాకు టైం దొరికినప్పుడు టైం షెడ్యూల్ చేసుకొని 1 by 1 అయితే కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.